కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 51వ సంచికలో తరువాతి అంశం ఈ వారం స్ఫూర్తి, ఈ వారం వ్యక్తి. ఈ శీర్షికలోనండి క్రిందటి సంచికల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి 3 వారాలు మాట్లాడుకున్నాం. అంతకుముందు మార్షల్ ఆర్ట్స్ వీరుడు బ్రూస్లీ గురించి 2 వారాలు మాట్లాడుకున్నాం. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈ స్ఫూర్తి శీర్షికలో మనం ప్రస్తావించుకుంటున్న వ్యక్తిత్వాలని ఒక ప్రాంతానికో ఒక రంగానికో పరిమితం చేయకుండా ఎవరిలో స్ఫూర్తి కనిపించినా వారి గురించి సమగ్రంగా చర్చించుకుంటున్నామన్న విషయం శ్రోతలందరూ గమనించే ఉంటారు. ఆ త్రోవలోనే ఈరోజు మనం మాట్లాడుకోబోయే అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తి ఈయన తెలుగువాడేనండి. ఈయన పేరు మీలో అందరూ వినే ఉంటారు. కాకపోతే ఆయన సమగ్ర జీవిత విశేషాలు ఎక్కువ మందికి తెలిసి ఉండవేమో అనుకుంటున్నాను. ఎవరు ఎన్ని కోణాల్లో ఈయన గురించి చెప్పినా నాకైతే ఈయన జీవిత చరిత్ర అంతా విశ్లేషించాక ఈయన్ని ఒక విప్లవ వీరుడు అని పిలవాలనిపిస్తుందండి. మనకి విప్లవ వీరుడు అనగానే అల్లూరి సీతారామరాజు గారు గుర్తొస్తారు. ఆయన గురించి కాదండి మనం మాట్లాడుకోబోయేది. నిజానికి ఈరోజు మనం మాట్లాడుకోబోయే విప్లవ వీరుడు ఈయన ఒక సామాజిక విప్లవ శక్తి. జీవించినంత కాలం కూడా సంఘ సంస్కరణ కోసమే అనునిత్యం సంఘర్షించిన, శ్రమించిన, జ్వలించిన విప్లవ జ్వాల. ఈయన కార్యక్షేత్రం 150 సంవత్సరాల క్రిందటి సమయం అండి. ఈయన ఇప్పటి వ్యక్తి కాదు. 100 సంవత్సరాల క్రిందట అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? గురజాడ అప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, బంకుపల్లె మల్లయ్య శాస్త్రి గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, బళ్ళారి రాఘవ గారు, గోడవల్లి రామబ్రహ్మం గారు, కాశీనాథు నాగేశ్వరరావు పంతులు గారు, ఇలాంటి సంఘ సంస్కరణవాదులు గుర్తొస్తారు కదా. వీళ్లలో చాలా మంది గురించి మనం కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ గత సంచికల్లో మాట్లాడుకున్నాం. వీళ్ళందరికీ వీళ్లు చేసిన సంఘ సంస్కరణ కార్యక్రమాలన్నిటికీ కూడా పునాది వేసిన వాడు, ఒక విధంగా వాళ్ళకి మార్గదర్శి అనదగిన వ్యక్తి వాళ్లకంటే 15-20 సంవత్సరాల క్రిందటే అనూహ్యమైన సమాజ సంస్కరణ కార్యక్రమాలని సమాజానికి ఎదురీది చేపట్టిన వ్యక్తి. ఆయన గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నామండి. ఆయనే కందుకూరి వీరేశలింగం పంతులు గారు. వీరేశలింగం విప్లవ విశ్వలింగం అన్నారు కవి. 150 సంవత్సరాల క్రిందట వీరేశలింగం గారు చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంటేనండి మనసు పులకిస్తుంది. ఇంగ్లీష్లో అంటారు చూడండి, గూస్ బంప్స్ అని. అలాంటివి వస్తాయండి. వీరేశలింగం గారి కార్యక్రమాలన్నింటినీ, ఆయన చేపట్టిన విధానాన్ని, ఆయన పోరాడిన విధానాన్ని, సమాజానికి ఎదిరించి ఆయన సాధించినటువంటి విజయాలని చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయండి. వీరేశలింగం గారి గురించి వివిధ కోణాల్లో, వివిధ సందర్భాల్లో మనం చదివి ఉండొచ్చు, విని ఉండొచ్చు. కానీ ఆయన చేపట్టిన, కొనసాగించిన, ఫలితం సాధించిన, సంఘర్షించిన, విప్లవించిన, పోరాటం సాగించిన కార్యక్రమాల గురించి సమగ్రంగా తెలుసుకుంటుంటే ఇది నిజమా? ఒక వ్యక్తి తన జీవిత కాలంలో ఇన్ని పనులు చేయగలడా? నిజంగా ఇది సాధ్యపడుతుందా? అది కూడా 150 సంవత్సరాల క్రిందట అని ఆశ్చర్యం వేస్తుందండి. నమ్మబుద్ధి కాదు. కానీ ఆయన చేసిన పనులన్నిటికీ కూడా నిదర్శనాలు ఉన్నాయి కాబట్టి నిజంగానే వీరేశలింగం గారే 150 సంవత్సరాల క్రిందటే ఇన్ని ఘన విజయాలు సాధించారు అని ఒప్పుకో తప్పదు. వీరేశలింగం గారు వృత్తిపరంగా కేవలం స్కూల్ మాస్టరేనండి. ఆయన ఏదో సమాజంలో పెద్ద ఉన్నత పదవిలో ఉన్నవాడు, విపరీతంగా ధనవంతుడు, జమీందారు ఇలాంటి వ్యక్తి ఏం కాదు. అతి సాధారణమైన స్కూల్ మాస్టర్. కానీ ఆయన సాధించిన విజయాలు అమోఘం, అద్భుతం. స్కూల్ మాస్టర్గా పనిచేస్తూనే ఆయన ఎన్ని పనులు చేశారంటే, సమాజంలోని మూఢ విశ్వాసాలు, దురాచారాల మీద పోరాడారు. ఇది ఒక కోణం. కేవలం దురాచారాలు, మూఢ విశ్వాసాల మీద పోరాడమే కాకుండా సమాజ సంస్కరణ కార్యక్రమాలను చేపట్టారు. ఇది 2 వేరువేరండి. మీరు ఫలానా పని చెయ్యొద్దు, ఇది మూఢనమ్మకం అని చెప్పడం ఒకటి, సమాజంలో దురాచారాలకి బలైపోయే వాళ్ళకి సహాయం చేయడం ఒకటి. అది సంఘ సంస్కరణ. ఉదాహరణకి వితంతు పునర్వివాహం, స్త్రీ విద్యను ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ వాళ్ళకి సహాయం చేయడం. దురాచారాల మీద పోరాడడం అంటే
వేశ్యావృత్తి నిర్మూలన కోసం పోరాడడం, అలాంటివన్నీ దురాచారాల నిర్మూలనకు పోరాడింది. రెండూ చేశారు వీరేశలింగం గారు. ఆయనకి ఇది చిన్న పని, ఇది పెద్ద పని అని కాదండి. సమాజంలో ఎక్కడైతే ఫలానా కోణాన్ని బాగు చేయొచ్చు అనుకున్నారో దాని మీద పోరాడారు. అలాగే ఈ పోరాడాలంటే ఒక వ్యక్తిగా కంటే కూడా ఒక సంస్థ ఉంటే బాగుంటుంది అని ఆయన చేపట్టినటువంటి సంఘ సంస్కరణ కార్యక్రమాలని బలోపేతం చేయడానికని ఆయన సంస్థలు స్థాపించారు. సంస్థలు అంటున్నాను, ఒక సంస్థ కాదండి, పలు సంస్థల్ని స్థాపించారు. సంస్థలు స్థాపించడం వరకు బాగానే ఉంది. అవి నడవాలి కదా. నడవాలంటే కనుక దానికి కేవలం ఆర్థికంగానే కాకుండా మనుషుల యొక్క సహాయం కూడా కావాలి. ఆయన స్థాపించినటువంటి సంస్థలు నిరాఘాటంగా నడవడానికి అని ఆయన తనకున్న ఆస్తినంతటిని ఆ సంస్థలకి ఇచ్చేశారండి. ఆ సంస్థలు తను ఉన్నా లేకున్నా చిరకాలం నిలవాలి అనేటటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆయన. అది ఇంకో కోణం. సంఘ సంస్కరణ చెయ్యాలి, సంస్థలు స్థాపించారు. వీటిని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికని ఆయన పత్రికలు పెట్టారండి. అది ఇంకో కోణం. ఒక పత్రిక కాదు, దాదాపుగా 6 డజను పత్రికలు ప్రారంభించారు. ఆ పత్రికలు నడవడానికని ప్రెస్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఇంకో కోణం. 4వ కోణం సంఘ సంస్కరణ, సమాజాలు స్థాపించడం, పత్రికలు స్థాపించడం. ఇదే కాకుండా ఆయన చాలా పుస్తకాలు రాశారు. చాలా పుస్తకాలంటే ఎన్నండి, దాదాపుగా 130 పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు కూడా వేటి గురించి? కథలు, నవలలు, వ్యాసాలు, చరిత్రలు, శాస్త్రాలు, ప్రహసనాలు ఇన్ని రాశారు. చూడండి, ఆయన చేసింది కేవలం స్కూల్ మాస్టర్ ఉద్యోగం. స్కూల్ మాస్టర్ ఉద్యోగం చేస్తూ ఇన్ని పనులు చేపట్టారు. ఇంకా చాలా చాలా చేశారండి. చరిత్రలో వీటన్నిటినీ కూడా ఒక చోట చేర్చి విశ్లేషిస్తే ఇన్ని విభిన్నమైన పనులు చేసిన వ్యక్తి ఒకే వీరేశలింగం గారే అనిపిస్తుందండి. మిగతా సంఘ సంస్కరణ వాదుల్ని, సామాజిక వాదుల్ని ఎంతమంది తీసుకున్నా కానీ ఇన్ని కోణాల్లో ఇన్ని పనులు చేసినటువంటి ఒక్క వ్యక్తి కనిపించరండి. చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. పైగా ఈయన చేసిన సంఘ సంస్కరణ కార్యక్రమాలన్నీ ఎవరో చేపడితే వాటిని ముందుకు తీసుకెళ్లడం కాదు. ఈయనే మొట్టమొదటిసారిగా మొదలు పెట్టారు. ఉదాహరణకి వితంతు పునర్వివాహం, ఈయనే మొట్టమొదటిసారిగా ఆ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్లారు. ఇలా అనేక సంఘ సంస్కరణలకి బీజం వేసిన మొట్టమొదటి వ్యక్తి వీరేశలింగం గారే. ఎవరూ చెయ్యలేని పనులకి శ్రీకారం చుట్టడం, పోరాడడం ఈయన వ్యక్తిత్వం. మరి ఈ పనులన్నీ కూడా సజావుగా సాగవు. సమాజానికి ఎదురీది చేయాల్సినటువంటి పనులు. ఈ క్రమంలో ఆయనకి ఎంతో మంది శత్రువులు, ఎన్నో అవరోధాలు, ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నిటిని ఎదుర్కొంటూ తనకంటూ ఒక సైన్యాన్ని సమీకరించుకుని సమాజంలోని దురాచారాల మీద పోరాడమే కాకుండా సమాజానికి సహాయం చేసేటటువంటి కార్యక్రమాలు, అవి చిరకాలం నిలిచేలాగా తీసుకున్నటువంటి జాగ్రత్తలు, ఇవన్నీ కూడా వీరేశలింగం గారి ప్రత్యేకతలది. గత 200 సంవత్సరాల తెలుగువారి చరిత్రను గమనిస్తే చాలా సంఘ సంస్కరణలకి, అంటే తర్వాత రోజుల్లో మిగతా వాళ్ళు ముందుకు తీసుకెళ్లినటువంటి చాలా సంఘ సంస్కరణలకి పునాదులు వేసిన తొలి వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. అంటే కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తుంది, కానీ ఆయన చేసిన కార్యక్రమాలను గమనిస్తే కనుక ఖచ్చితంగా ఇది వాస్తవం అని అందరూ కూడా అంగీకరించి తీరతారు. వీరేశలింగం గారి కార్యక్రమాలన్నిటినీ విశ్లేషిస్తే మనకు కనిపించేది నిస్వార్థత, నిర్భయం, పట్టుదల, పోరాటతత్వం. ఇవన్నీ కూడా కందుకూరి వీరేశలింగం గారు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ప్రతిఫలిస్తూ ఉంటాయండి. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, మొట్టమొదటగా వితంతు వివాహం జరిపినటువంటి వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. మొట్టమొదటగా సహ విద్యా పాఠశాల, అంటే ఆడపిల్లలు మగవాళ్లతో కలిసి చదువుకోవచ్చు అని ఆ మొట్టమొదటి పాఠశాలని ప్రారంభించిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. తెలుగులో మొట్టమొదటిసారిగా వచనంలో స్వీయ చరిత్ర రాసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. తెలుగులో మొట్టమొదటి నవల వ్రాసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. తెలుగులో తొలి ప్రహసనం, అంటే హ్యూమర్ స్కిట్ అండి, అది రాసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. ఇంకా చాలా ఉన్నాయండి. అందుకే చెప్పాను, మొట్టమొదటి అడుగు వేసిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం గారు. ఈయన గురించి రాస్తూ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు, మరో ప్రముఖ కవి, ఆయన ఏం చెప్పారంటే, 4 పంక్తుల్లో ఒక పద్యంలో వీరేశలింగం గారి జీవిత సారాన్నంతటినీ కుదించారండి. తన
తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనంబు, తన విద్య, ఇవన్నీ కూడా వీరేశలింగం పంతులు గారు తన దేహము, తన గేహము, తన కాలము, తన ధనము, తన విద్య, ఇవన్నీ కూడా జగజ్జనులకే వినియోగించిన ఘనుడి వీరేశలింగ కవి జనులారా. ఆయనకున్న సమస్తాన్ని సమాజానికి అర్పించారండి. ఆయన ఆస్తి, ఇల్లు, ఆయన కాలం అన్నింటినీ కూడా సంఘ సంస్కరణకే వినియోగించిన ప్రత్యేకమైన మహానుభావుడు వీరేశలింగం పంతులు గారు. అందుకే ఆయన్ని ఆధునిక ఆంధ్ర సమాజ పితామహుడు అని, ఆంధ్రులకు ఆద్యుడు, ఆరాధ్యుడు అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇంతటి ఘన చరిత్ర, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వీరేశలింగం పంతులు గారి జీవిత విశేషాలు కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ ఈ రోజు అంటే 51వ సంచికలోను, బహుశా వచ్చే వారం అంటే కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 52వ సంచికలోను కూడా కొనసాగిద్దామండి. క్రిందటి జీవిత చరిత్రలతో పోల్చుకుంటే వీరేశలింగం గారి జీవిత చరిత్రని వేరు వేరు కోణాల్లో చూద్దామండి. అంటే ఎలాగంటే, వీరేశలింగం పంతులు గారి జీవిత చరిత్ర తెలుసుకుంటే 150 సంవత్సరాల క్రిందటి సమాజ చరిత్ర తెలుసుకున్నట్లేనండి. ఎందుకంటే ఈయన తనంతట తానుగా ఒక వ్యక్తిగా బ్రతకలేదు. ఆయన ఒక సామాజిక శక్తిగా బ్రతుకుతూ సామాజిక సమస్యలన్నింటిలోనూ కూడా వీరేశలింగం గారి జీవితం ముడిపడి ఉంది. వీరేశలింగం గారి గురించి తెలుసుకుంటున్నాము అంటే ఆనాటి సమాజంలోని దురాచారాల గురించి, వాటిని ఆయన ఎదిరించిన తీరు గురించి తెలుసుకోవాలి. అలాగే వీరేశలింగం పంతులు గారు జీవించినటువంటి ఆ కాలక్రమంలో కాకుండా, అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అలా కాకుండా మనం ఏం చేద్దామంటే, వీరేశలింగం గారి బాల్యం గురించి తెలుసుకున్నాక, ఆయన ఉద్యోగ పర్వం చూశాక, ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, ఆయన రకరకాల కోణాల్లో సమాజ సంస్కరణకి కార్యక్రమాలు చేపట్టారు అని, దురాచారాలను ఎదిరించడం, సంఘ సంస్కరణ, పత్రికలు, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన స్థాపించినటువంటి సమాజాలు, ఇలాగా వివిధ కోణాల్లో చూద్దాం. నిజానికి ఈ కార్యక్రమాలన్నీ ఆయన సమాంతరంగా చేశారండి. ఆయన స్కూల్ మాస్టర్గా పనిచేస్తూ ఉన్నప్పుడే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేశారు. కానీ మనం మాట్లాడుకునేటప్పుడు మాత్రం వీటన్నిటిని ఒక్కొక్క విభాగంలాగా మాట్లాడుకుందాం. ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఒక్కొక్క విభాగం గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ముందుకి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. వీరేశలింగం పంతులు గారు మాస్టర్గా పనిచేసినటువంటి రోజులు మాట్లాడుకున్నాక, మళ్ళా పత్రికల గురించి మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి వీరేశలింగం గారు పంతులుగా పనిచేసినటువంటి రోజుల్లో అని ఇలాగ మనం ముందుకి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. కానీ మీకు ఏమాత్రం అస్పష్టత లేకుండా అతి స్పష్టంగా మీకు వీరేశలింగం పంతులు గారి జీవితంలోని వ్యక్తిత్వాన్ని, విశేషాన్ని, స్ఫూర్తిని అందించడానికి ప్రయత్నిస్తాను. వీరేశలింగం పంతులు గారి గురించి మాట్లాడాలంటే మరి సహజంగానే ఆయన బాల్యంలో ప్రారంభించాలి. వీరేశలింగం పంతులు గారి తాతగారి దగ్గర మొదలు పెడదామండి. ఈ చాలా మంది విశిష్టమైన వ్యక్తులండి. వీళ్ళకి ఈ వ్యక్తిత్వం ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వీళ్ళు ఇలాగా చేశారు, ఇలాంటి గొప్ప పనులు చేయడానికి కారణాలు ఏమై ఉంటాయి అని విశ్లేషిస్తే రకరకాల కారణాలు కనపడతాయి. అందులో ఒకటి, వాళ్ళకి పూర్వీకుల నుంచి జన్యుపరంగా వచ్చినటువంటి కొన్ని మంచి గుణాలు. అందుకని వీరేశలింగం పంతులు గారి తాతగారి గురించి మొదలు పెడితే వీరేశలింగం పంతులు గారికి ఈ లక్షణాలు ఎలా వచ్చినాయి అనేది కొంత అర్థమవుతుంది. వీరేశలింగం పంతులు గారి తాతగారి పేరు కూడా వీరేశలింగం పంతులేనండి. అంటే తాతగారి పేరే మనవడకి పెట్టుకున్నారనమాట. నిజానికి ఈ కందుకూరు అనేటటువంటి వాళ్ళు నెల్లూరు దగ్గరలో కందుకూరు అనే ఒక ఊరు ఉండేది. మరి ఇప్పుడు కూడా ఉండాలి. ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఈ కందుకూరి వాళ్ళు. కాకపోతే వాళ్ళు మహమ్మదీయుల కాలంలో, అంటే ఇదంతా ఎప్పుడండి, 18వ శతాబ్దం, అంటే 1700 సంవత్సరం, ఆ రోజుల్లో ఆ కందుకూరి వాళ్ళు నెల్లూరు దగ్గర నుంచి ఉద్యోగం చేయడానికని ఏలూరు వచ్చి ఆ ఏలూరులో పొలాలు కొనుక్కుని, ఇళ్లు కొనుక్కుని అక్కడ స్థిరపడ్డారు. ఈ మహమ్మదీయుల పరిపాలనా కాలం ముగిసి ఈ ఆంగ్లేయుల పాలన రాగానే ఆ ప్రభుత్వం వాళ్ళు ఈ వీరేశలింగం గారి పూర్వీకుల యొక్క పొలాలన్నీ కూడా తీసేసుకుని వాళ్ళకేదో ఉపకార వేతనం ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. అలాంటి సందర్భంలో మన వీరేశలింగం పంతులు గారి తాతగారు, ఆయన కూడా వీరేశలింగం పంతులు గారు అనుకున్నాం కదా, ఆయన ఏలూరు నుంచి కుటుంబాన్ని తీసుకుని రాజమండ్రి వెళ్లారు. రాజమహేంద్రవరం అనేవాళ్ళు ఆ రోజుల్లో. అక్కడ రాజుగారి దగ్గర ఆశ్రయం సంపాదించి అక్కడ బాగా ఆయన విశేషంగా ధనం కూడా ఆర్జించారు. అక్కడ గొప్ప ఇల్లు కూడా కట్టుకున్నారు. ఎవరు? వీరేశలింగం పంతులు గారి తాతగారైన వీరేశలింగం పంతులు గారు. ఆయన ఆ రాజుగారి దగ్గర పనిచేస్తూ
చక్కగా కుటుంబాన్ని ఒక పద్ధతిలో పెట్టాక ఆయన జీతం అటండి 100 రూపాయలకి పెరిగింది. 100 రూపాయలంటే ఆ రోజుల్లో ఇప్పట్లో కొన్ని లక్షలకు సమానం. ఆ 100 రూపాయల జీతంతో ఆయన రాజుగారి దగ్గర పనిచేస్తూ విశేషంగా ధనం ఆర్జించడమే కాకుండా ఆయన పండితులందరినీ కూడా దగ్గరికి చేరదీసి వాళ్లతోటి పురాణాలు, భారత భాగవతాలు, రామాయణాలు ఇలాంటి వాటన్నిటినీ కూడా తాటాకుల మీద పుస్తకాలుగా రాయిస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లేదు. అవన్నీ రాయించి ఆయన భద్రపరుస్తూ ఉండేవాడు. అంతేకాకుండా దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉండేవాడు వీరేశలింగం పంతులు గారి తాతగారు. మరి ఎంత మంచి వాళ్ళకైనా కానీ ఏదో ఒక చెడ్డకాలం అనేది ఉంటుంది కదా. ఈయన మీద అసూయ పడిన వాళ్ళందరూ రాజుగారికి ఈయన మీద చాడీలు చెప్పి ఎలాగైతే ఈయన ఉద్యోగం పోయేలాగా చేశారు. ఒక్కసారి హఠాత్తుగా ఆ వీరేశలింగం పంతులు గారికి, అంటే మనం మాట్లాడుకునే వీరేశలింగం పంతులు గారి తాతగారికి ఒకసారి కష్టాలన్నీ చుట్టుముట్టాయి. ఆయనకి 2 పిల్లలు. పెద్ద ఆయన పేరు వెంకటరత్నం గారు, రెండో ఆయన పేరు సుబ్బారాయుడు గారు. ఈ సుబ్బారాయుడు గారికి వాళ్ళ మేనత్త కూతురే పున్నమ్మ అని ఆవిడనిచ్చి పెళ్లి చేశారు. ఆ సుబ్బారాయుడు పున్నమ్మ గారికి పుట్టినటువంటి మహానుభావుడు మనం మాట్లాడుకోబోతున్న కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఆయన 1848 ఏప్రిల్ 16వ తేదీన పుట్టారండి. అదట కీలకనామ సంవత్సరం చైత్ర శుద్ధ త్రయోదశి భానువారం అని రాసింది ఆయన గురించి రాసిన పుస్తకంలో. ఈయన పుట్టడానికి ఒక వారం 10 రోజుల ముందో కొద్ది వారాల ముందో వాళ్ళ తాతగారు మరణించారు. ఇందాకటి వరకు వాళ్ళ తాతగారి గురించి మాట్లాడుకున్నాం కదా. ఆయన మరణించిన కొద్ది రోజులకి మనం మాట్లాడుకుంటున్న వీరేశలింగం పంతులు గారు జన్మించారు. అందుకని ఈయనకి కూడా తాతగారి పేరే పెట్టుకున్నారు. ఈయన మనం మాట్లాడుకునే కందుకూరి వీరేశలింగం పంతులు గారి అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. ఈయన్ని కడుపుతూ ఉన్నప్పుడు కూడా ఆవిడ ఏవో పచ్చం తీసుకోవడం, సరిగ్గా భోజనం అది చేయకపోవడం, వీటన్నిటి కారణం వల్ల వీరేశలింగం పంతులు గారు చాలా బలహీనంగా జన్మించడమే కాకుండా జీవితాంతం ఆయన అనారోగ్యం వెంటాడుతూనే ఉందండి. ఇలాంటి విషయాన్నే మనం గురజాడ అప్పారావు పంతులు గారి విషయంలో కూడా చూసాం. ఆయనకి 30 సంవత్సరాల వయసులో ఉబ్బసం లాంటి వ్యాధి వచ్చి ఆయన జీవితాంతం ఆయన వెంటాడింది అని. కందుకూరి వీరేశలింగం గారి అనారోగ్యం ఆయనకి జన్మతహా ఉందండి. అప్పటి నుంచి చివరి వరకు కూడా ఆయన ఎప్పుడూ శారీరకంగా విపరీతంగా దృఢత్వం కలిగిన వ్యక్తి కాదు. మానసిక దృఢత్వం ఉంది కానీ శారీరకంగా అలా చాలా దుర్బలుడు ఆయన. వీరేశలింగం పంతులు గారికి 6 నెలలు వయసు ఉన్నప్పుడు స్ఫోటకం వచ్చిందట. అది చాలా భయంకరమైన వ్యాధి. 150 సంవత్సరాల క్రిందట. ఇంకా ఆయనకి మొహం అంతా కూడా పొక్కులు వచ్చేసేసి ఇంక ఈయన దక్కే అవకాశం లేదు. పైగా 6 నెలల పసిబిడ్డ అనుకున్నారట. ఒక రోజైతే ఉదయం నుంచి రాత్రి వరకు మూసిన కన్ను తెరవలేదు. ఇక కుర్రాడు అయిపోయాడు, దాదాపుగా ఈయన బ్రతకనట్లే అనుకున్నారు. కానీ ఆయన మళ్ళా కోలుకుని మళ్ళా ఆరోగ్యం కుదుర్చుకుని మామూలుగా మనిషి అయ్యారనుకోండి. ఆయనకి 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు, సుబ్బారాయుడు గారు. ఆయన చనిపోయాక మరి ఈయన గురించి చూసుకోవడానికి తాతగారు కూడా లేరు. అప్పుడు వాళ్ళ పెదనాన్నగారు ఈయన యొక్క క్షేమ సమాచారాలు చూసేటటువంటి బాధ్యతను తీసుకున్నారు. వాళ్ళ పెదనాన్న వెంకటరత్నం గారు కాలవల మీద ఎవరో ఒక సూపర్వైజర్ లాంటి వాడు ఉంటే ఆ సూపర్వైజర్ దగ్గర గుమస్తాగా ఉంటూ ఉండేవాడు. ఒకసారి వీళ్ళ పెదనాన్నగారిని కలవడానికని వీరేశలింగం పంతులు గారు వాళ్ళ అమ్మగారు ఏదో కాలవల దగ్గరికి వెళ్తుంటే, ఆ రోజుల్లో వెళ్ళాలి అంటే కనుక గుర్రబండులు కూడా ఎక్కువ ఉండే కాదండి, పల్లకీలుండే. పల్లకీలు బోయిలు మోస్తుంటే వీళ్ళు వెళుతూ ఉంటే హఠాత్తుగా ఉన్నట్టుండి ఆ బోయిలేదో అటు ఇటు వరగడంతో కాలువ దాటేటప్పుడు పల్లకి వెళ్ళి కాలువలో పడిపోయిందట. కాలంలో పడిపోయినప్పుడు ఈయనకప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ల వయసు. ఈ 5-6 ఏళ్ల వయసున్న చిన్న పిల్లాడు వీరేశలింగం పంతులు గారు కొట్టుకుపోవడం మొదలు పెట్టాడు కాలువలో. గబగబా ఆ బోయిలు దూకి కాలువలో నుంచి ఆ చిన్న పిల్లాడిని రక్షించారు. ఆ విధంగా అతి చిన్న వయసులోనే 2 ప్రమాదాలను తప్పించుకున్నారు ఆయన. 6 నెలల వయసులో స్ఫోటకం వస్తే దాని నుంచి తేరుకున్నారు. 6 సంవత్సరాల వయసులో ఇలా కాలువలో పడి కొట్టుకుపోయేటప్పుడు దాంట్ నుంచి కూడా బోయిలు రక్షించారు. సరే, ఇలాంటి చిన్న చిన్న అవరోధాలన్నీ అయ్యాక వీరేశలింగం పంతులు గారు వాళ్ళ పెదనాన్నగారి దగ్గరే ఉండి రాజమండ్రిలోనే గోపాలస్వామి ఆలయం అనే దేవాలయం ఉంటే అక్కడ ఒక చిన్న బడిలో ప్రవేశపెట్టారు. అక్కడ అక్షరాభ్యాసం లాంటిది ఏదో జరిగింది. ఆ తర్వాత గూని సోమరాజు గారు బడి అని, అప్పట్లో వీధి బడిలేనండి, ఇప్పట్లో లాగా స్కూళ్ళు ఉండేవి కాదు. గూని సోమరాజు గారి వీధి బడి ఉంటే ఆ వీధి బడికి పంపించారు.
మరి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇలాంటివి ఏమీ లేవు కదా. అక్కడికి వెళ్ళగానే ఆయన అక్షరాభ్యాసం అయ్యి అక్షరాలు నేర్చుకోగానే ఇంకా వాళ్ళు చదివేదల్లా రుక్మిణీ కళ్యాణం, ఆంధ్రనామ సంగ్రహం ఇలాంటి తెలుగు పుస్తకాలన్నీ చదివేవాళ్ళు. అవన్నీ నేర్చుకున్నారు. దాదాపుగా 9-10 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళ పెదనాన్నగారు, సరే వీడు తండ్రి లేని బిడ్డ, తర్వాత ఎలా బతుకుతాడో, ఏం చదువులు చదువుకుంటే ఏమవుతుందో, దీనికంటే సర్కారీ ఉద్యోగం వస్తే బాగుంటుంది అని గవర్నమెంట్ ఉద్యోగానికి అవసరమైనటువంటి శిక్షణ ఇచ్చే తరగతుల్లో పెట్టించారు వీరేశలింగం పంతులు గారు. ఆయన అటు గవర్నమెంట్ ఉద్యోగం కోసం అవసరమైనటువంటి శిక్షణా తరగతులు తీసుకుంటూనే మళ్ళా రఘువంశం ఇలాంటి కావ్యాలు చదువుతూనే 1860 సంవత్సరాలు అంటే ఆయనకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్ కూడా చదువుకోవడం ప్రారంభించారు. ఈ విధంగా ఆయన అన్ని కోణాల నుంచి చదువుకున్నారు. తెలుగు చదువుకున్నారు, ఇంగ్లీష్ చదువుతున్నారు. ఇటు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఇంగ్లీష్ చదువుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం అవసరమైనటువంటి శిక్షణను కూడా తీసుకోవడం ప్రారంభించారు. ఈయన ఈ గోని సోమరాజు గారి దగ్గర చదువుకునేటప్పుడే వాళ్ళ ఇంట్లో తాళపత్ర గ్రంథాలుండేవి. వాళ్ళ తాతగారు వ్రాయించారని తెలుసుకున్నాం కదా, ఆ తాళపత్ర గ్రంథాలన్నింటినీ తీసి అవన్నీ చదువుతూ ఉండేవాడు ఈయన. కాకపోతే ఈయన శారీరకంగా ఎంత దుర్బలుడైనప్పటికీ కూడా మానసికంగా చాలా ఆయన ధైర్యవంతుడు, చాలా బలశాలి. ఏదైనా సరే ఒకసారి 2 సార్లు చదివితే వెంటనే గుర్తుపెట్టుకునేవాడు. ఈయన స్కూల్లో చదువుకునేటప్పుడు ఒకసారి స్కూళ్ళ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ కూడా స్లిప్పులు ఇచ్చి, మీ క్లాసులో చాలా బుద్ధివంతుడైన, చాలా బుద్ధిమంతుడైన, చాలా తెలివైన కుర్రవాడు ఎవరు రాయండి అంటే అందరూ కూడా వీరేశలింగం పంతులు గారి పేరే రాసిచ్చారటండి స్లిప్ మీద. అంతగా శ్రద్ధగా చదువుకోవడమే కాకుండా అందరూ మాస్టర్ల దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఉండేవాడు. ఇదంతా ఆయనకి 12-13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడండి. సరే, ఈయనకి 15-16 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికీ ఈ గవర్నమెంట్ ఉద్యోగంలో చేరడానికి అవసరమైనటువంటి ప్రాథమిక పరీక్ష మాత్రం పాస్ అయ్యారు. ఇంకా పూర్తి పరీక్షకి వెళ్ళలేదు ఆయన. అప్పుడు ఆయనకి ఏమనిపించిందంటే, నిజానికి 1867లో మళ్ళీ వాళ్ళ పెదనాన్నగారు కూడా మరణించారు. ఇంకప్పుడు ఎలాగైనా సరే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరిపోదాంలే అనుకున్నారు. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరితే కనుక లంచం ఇవ్వందే ఉద్యోగం రాదు, ఆ ప్రభుత్వ ఉద్యోగంలో చేరినా కానీ లంచాల ఉద్యోగమే చెయ్యాలి. ఇవన్నీ తెలుసుకుని ఆ చిన్న వయసులోనే వాటికి ఇష్టం లేక ఆయన ఎలాగైనా సరే వేరే ఉద్యోగం ఏదైనా చేద్దాం అనుకున్నారు. మరి ఈ అవినీతి లేనటువంటి ఉద్యోగాలు, అవినీతికి ఆస్కారం లేనటువంటి ఉద్యోగం అంటే ఆయనకి కనపడిందల్లా ఉపాధ్యాయ వృత్తి. అందుకని ఉపాధ్యాయ వృత్తి వైపు వెళదాము అని అనుకున్నారు ఆయన. దానికి రాబోయే ముందు ఇంకొక విషయం చూద్దామండి. ఈయనకి 12 సంవత్సరాల వయసు ఉండగానే వివాహం చేసేశారు. ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువని చాలాసార్లు చెప్పుకున్నాం కదా. చాలా మంది ప్రముఖ వ్యక్తుల విషయాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాం మనం. ఆయనకి దాదాపుగా 11-12 సంవత్సరాల వయసు ఉండగానే అద్దంకి పట్టాభిరామయ్య గారని వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. ఆవిడ కూడా పుస్తకాలు చదువుకున్నారు, డిగ్రీలు కాదండి, అప్పట్లో పుస్తకాలు చదువుకున్నారని అనేవాళ్ళు. చదువుకున్నారు అంటే ఎన్ని కావ్యాలు చదివారు అని అడిగేవాళ్ళు. వాళ్ళ పెళ్లి రోజట వధూవరుల చేత రుక్మిణీ కళ్యాణం నుంచి పద్యాలు చదివించి అందరూ విని ఆనందించారట. ఆవిడ పేరు బాపమ్మ. కాకపోతే వీరేశలింగం గారి అమ్మగారు వివాహం అయ్యాక వాళ్ళ కోడలకి రాజ్యలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు. అందుకని మనం వీరేశలింగం పంతులు గారి గురించి ఎక్కడ చూసినా శ్రీమతి రాజ్యలక్ష్మి గారు అని ఉంటుంది. ఆవిడ అసలు పేరు బాపమ్మ గారు అన్నమాట. ఆయనకి దాదాపుగా 23 సంవత్సరాలు వయసు వచ్చే వరకు ఈ పరీక్షలు రాయడం ఇలాంటి పనులన్నీ చేశారు. కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగంలో చేరదలుచుకోలేదు. అప్పట్లోనే ఆయనకి హై స్కూల్ పరీక్ష అయిపోయాక FA క్లాస్ అని పెట్టారు. సరే, FA కూడా చదివితే మంచి టీచర్ ఉద్యోగం వస్తుందని FAలో చేరారు. కాకపోతే ఆ స్కూలు ఎందుకో ఏవో కారణాల వల్ల ఈయన చేరిన కొద్ది రోజులకే మూసేశారు. దాంతో ఆయన FA కూడా పూర్తి చేయలేదు. ఆయన చదివిన దాంతోటే ఆయనకి టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా దాదాపుగా ఆయన 23 సంవత్సరాల వయసులో అధ్యాపకుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారండి. ఇంకొకటి మనం గమనించాలి, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు ఆయన పరీక్షలకు చదివేటప్పుడే పత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఉండేవాళ్ళు. ఇలాగా ఆయన టీచర్ ఉద్యోగంలో చేరినప్పటి నుంచే సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేశారు. కానీ మన కథనం ప్రకారం వాటిని విడివిడిగా చూద్దాం. అందుకని టీచర్ ఉద్యోగం గురించి చేసేటప్పుడు ఆయన కేవలం టీచర్గానే పరిమితం అయ్యారని మాత్రం అనుకోకండి. దీనికి సమాంతరంగా చాలా పనులు చేశారు. అవి ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం.
మొట్టమొదటగా ఈయన రాజమండ్రిలో ఒక మండల పాఠశాలని దాంట్లో ఉపాధ్యాయుడిగా చేరారండి. నెలకి ఆయన జీతం 20 రూపాయలు. అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు స్కూల్లో కూడాను. అక్కడి నుంచి ఏమైందంటే అక్కడ ఒక 2 సంవత్సరాలు పనిచేశాక 1872లో ఆ దగ్గరలో ఉన్న కోరంగి అని ఆ ఊళ్ళో ఇంగ్లీష్ మాస్టర్గా వెళ్ళారు. ఎందుకంటే ఈయన ఇంగ్లీష్ కూడా చదువుకున్నారు కదా. అక్కడ 2 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత 1874లో వీరేశలింగం పంతులు గారు కోరంగి నుంచి ధవళేశ్వరం వచ్చి ధవళేశ్వరం స్కూల్లో మరో 2 సంవత్సరాలు పనిచేశారు. అంటే ముందుగా రాజమండ్రిలో 2 ఏళ్లు, కోరంగిలో 2 ఏళ్లు, ధవళేశ్వరంలో 2 సంవత్సరాలు, మొత్తానికి 6 సంవత్సరాలంటే 1876 సంవత్సరం వచ్చిందండి. అప్పటికి ఆయన వయసు 28 సంవత్సరాలు. అప్పుడు మళ్ళీ రాజమండ్రి వచ్చేసి రాజమండ్రి స్కూల్లో ఆయన ఆ దాదాపు 20 సంవత్సరాల పాటు, అంటే 1896 వరకు, ఆయనకి 48 సంవత్సరాల వయసు వచ్చే వరకు రాజమండ్రిలో పనిచేశారండి. ఈయన సంఘ సంస్కరణ కార్యక్రమాలు కానీ, పత్రికలు కానీ, పుస్తకాలు రాయడం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఈయన ధవళేశ్వరంలో ఉండగా మొదలయ్యి ఇంకా ఆయన జీవితాంతం కొనసాగుతూ వచ్చినాయండి. 20 సంవత్సరాల పాటు రాజమండ్రి గవర్నమెంట్ కాలేజీలో ఆయన తెలుగు మాస్టర్గా ఉద్యోగం చేసి 20 సంవత్సరాలు అయ్యేసరికి, అంటే ఆయనకి 48 సంవత్సరాలు వచ్చేసరికి ఆయన ఈ సంఘ సంస్కరణ కార్యక్రమాల్లో పీకల్లోతు వరకు మునిగిపోయి ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు, ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు, ఎదుర్కొన్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు ఆయన తాను చేసేటటువంటి కార్యక్రమాలకి చెన్నపట్నం అంటే మద్రాసు అయితే బాగుంటుంది అనుకుని ఆయన రాజమండ్రిలో చేసేటటువంటి ఉద్యోగానికి 2 సంవత్సరాల పాటు సెలవు పెట్టి మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళి అక్కడ కొన్ని పుస్తకాలేవో ఆయన మొదలుపెట్టినటువంటి పుస్తకాలు పూర్తి చేయడానికని ఆయన అక్కడ ప్రారంభించారు. అయితే మద్రాసులో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉన్న ఒక ఆయన వీరేశలింగం పంతులు గారిని తెలుసు. ఆయన రాజమండ్రిలో ఉండగా చాలాసార్లు తెలుసుకున్నారు. ఆయన మద్రాసు వచ్చి మద్రాసులో ఆయన ఏవో పుస్తకాలు రాసుకుంటున్నారని, అలా ఎందుకు మీరు మద్రాసులో ఉద్యోగం చేయొచ్చు కదా అని ఆయనకి మద్రాసులో తెలుగు మాస్టర్గా ఉద్యోగం ఇప్పించారు. మద్రాసులో అప్పటికే తెలుగు మాస్టర్గా చేస్తున్నటువంటి కొక్కొండ వెంకటరత్నం గారని ఆయన రాజమండ్రి పంపించి వీరేశలింగం గారు మద్రాసులో ఉన్నప్పుడు ఆయనకు ఉద్యోగం ఉంటే బాగుంటుంది అనుకుని ఆ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వీరేశలింగం గారికి మద్రాసులో ఉద్యోగం ఇప్పించారు. అక్కడ దాదాపుగా 7 సంవత్సరాలు వీరేశలింగం గారు ఉపాధ్యాయుడిగా పనిచేశారు మద్రాసులో. అక్కడ ఉన్నప్పుడు కేవలం ఉపాధ్యాయుడిగానే కాకుండా పుస్తకాల అనువాదాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా పుస్తకాలు అనువాదాలు చేయడం, టీచర్గా ఉద్యోగం చేయడం, అలాగే ఆయన ఆ స్కూలు కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం, వీటితోటి సమయం ఎక్కువగా ఉండకపోయినప్పటికీ ఆయన అప్పటికే ప్రారంభించినటువంటి స్త్రీ విద్య అభివృద్ధి, అనాథ పోషణ ఇలాంటి కార్యక్రమాలను మాత్రం మర్చిపోలేదండి. వాటిని ఆయన వేరే వ్యవహారాల్లో ఎంత తీరిక లేకుండా ఉన్నా ఈ కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తూ వచ్చారు. ఆ విధంగా 7 సంవత్సరాలంటే 1904వ సంవత్సరం వచ్చింది. అంటే ఆయనకు దాదాపుగా 56 సంవత్సరాల వయసు. అప్పుడు 56 సంవత్సరాల వయసులో ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ అంటారు చూడండి, అలాంటిది తీసుకుని ఆయన మళ్ళా రాజమండ్రి వచ్చేసి తాను చేపట్టినటువంటి కార్యక్రమాలన్నింటినీ మళ్లీ కొనసాగించారు. అదండి ఆయన వృత్తి జీవితం. వీరేశలింగం పంతులు గారు మాస్టర్గా పనిచేసింది 71, 72 2 ఏళ్లు రాజమండ్రిలోను, ఆ తర్వాత 2 సంవత్సరాల కోరంగి, ఆ తర్వాత 2 సంవత్సరాలు ధవళేశ్వరం, ఆ తర్వాత 20 సంవత్సరాలు రాజమండ్రి, ఆ తర్వాత 7 సంవత్సరాలు మద్రాసు. మళ్ళీ మద్రాసు అయిపోయాక రాజమండ్రి వచ్చి అక్కడ తన కార్యక్రమాలను కొనసాగించారు. మొత్తంగా వీరేశలింగం పంతులు గారి వృత్తి జీవితం అది. కాకపోతే ఈ వృత్తి జీవితంలో ఉండగానే ఆయన చేసినటువంటి పనులన్నీ కూడా అమోఘమైనటువంటి కార్యక్రమాలు. మొట్టమొదటగా ఆయన పత్రికా రచన గురించి చూద్దాం. పత్రికలు ప్రారంభించడం, అసలు పత్రికల్లో ఎప్పుడు రాయడం మొదలు పెట్టారో చూద్దాం. ఎందుకంటే వీరేశలింగం పంతులు గారిలో సంఘ సంస్కరణ ఒక కోణం, రచయిత ఇంకొక కోణం, పత్రికాధిపతి ఇంకొక కోణం. ఈ పత్రికల్లో రాయడం అనేది ఆయనకి దాదాపుగా స్కూల్లో ఉండగానే అలవాటైందండి. స్కూల్లో ఉండి తర్వాత ఈయన పరీక్షలన్నీ రాశారని చెప్పుకున్నాం కదా, ఇది గవర్నమెంట్ ఉద్యోగం కోసమని. ఆ గవర్నమెంట్ ఉద్యోగం పరీక్షల కోసం తయారయ్యేటప్పుడు రాజమండ్రిలో గోదావరి ఎడ్యుకేషన్ లిస్ట్, గోదావరి విద్యా ప్రబోధిని అని ఒక పత్రిక వచ్చేది. దాంట్లో తెలుగు భాషలో వ్యాసాలు, పద్యకావ్యాలు రాశారు వీరేశలింగం పంతులు గారు. ఆయన ఉద్యోగంలో ప్రవేశించిన కొత్తలో, అంటే కోరంగి, మొట్టమొదట్లో రాజమండ్రి అక్కడ పనిచేసేటప్పుడు బందర్ నుంచి ఒక పత్రిక వచ్చేది, పురుషార్థ ప్రదాయిని అని. ఆ పత్రికకి ఈయన
వ్యాసాలు, అలాగే పద్యాలు ఇలాంటివి రాసి పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇవన్నీ కూడా చాలా మంది గమనించి ఎవరో కుర్రాడు రాజమండ్రి నుంచి రాస్తున్నాడు, కందుకూరి వీరేశలింగం అనే కుర్రాడు చాలా బాగా రాస్తున్నాడని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈయన శైలిని, ఈయన పద్యాలని కూడా అభినందించడం మొదలుపెట్టారు. 1874లో అంటే ఈయన ధవళేశ్వరం వచ్చిన కొత్తలో ఈయన అప్పటికే సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడు ఆయన వివేకవర్ధని అని ఒక పత్రిక మొదలుపెట్టారు. అది వీరేశలింగం పంతులు గారు మొదలుపెట్టినటువంటి మొట్టమొదటి పత్రిక వివేకవర్ధని. మొట్టమొదట్లో ఆయన 4 పేజీలతో ఆ పత్రికను మొదలుపెట్టారు. ఆ తర్వాత 4 పేజీల నుంచి 15 పేజీలు చేశారు. ఆ పత్రిక ఆశయాన్ని చెప్పేటప్పుడు ఆయన ఒక పద్యాన్ని ఉదహరించారు. ఒరులేయని వనరించిన నరవర ఆ ప్రియము తన మనంబున కగుదు ఆ వనరులకు అవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. ఎదట వాళ్ళు మనకి ఏమి చేస్తే మనం బాధపడతామో అలాంటి పనులు మనం ఎదుటి వాళ్ళకి చెయ్యకూడదు అనేటటువంటి అర్థం వచ్చే ఆ పద్యాన్ని ఆయన తన పత్రికకి మకుటంగా ఎన్నుకున్నారు. ఏది? వివేకవర్ధని అనే పత్రిక. ఆ పత్రిక 4వ సంచికలోనటండి ఆయన తన గురించి రాసుకున్నారు. ఎందుకు ఈ పత్రిక పెట్టాను, ఏమి చేయబోతున్నాను అనడానికి ఆయనే ఒక శీర్షపద్యం రాసుకున్నారు. దాంట్లో ఆయన చెప్పుకున్నారు, బ్రాహ్మణుండను, నేను బ్రాహ్మణుణ్ణి, హూణభాష నేర్చి అందునే ప్రవేశ పరీక్షనిచ్చినాడ, ఆంధ్రమున ఒకంత అభిరుచి గలవాడ, దేశాభివృద్ధికై లేశమైన ప్రాలుమాలక పాటుపడ ఇచ్చగలవాడ. నేను ఏమాత్రం భయపడకుండా దేశాభివృద్ధి కోసమే నేను పనిచేస్తాను. కవితా పటిమ కొంత కలుగువాడ, నాకు కొంత కవిత్వం రాయడం కూడా వచ్చు. ఓపిక సర్వజనోపయుక్తములైన విషయములను, అలాంటి విషయాలని సులభ శైలి అందరకును తెలియనట్లు కఠిన సందులలోను కాగలవి విడిచి వ్రాయుదును, ఒకప్పుడు అన్యదేశములు లోనుగా గల వాణిని బూనికూర్తు అని ఒక పద్యం రాసుకున్నారు. అంటే ఏమిటంటే, నేను చాలా సాధారణమైన వ్యక్తినే, నాకు కవిత్వంలో కూడా ప్రవేశం ఉంది. ఈ కవిత్వంలో కూడా చాలా సరళమైన భాషలో, చాలా సంక్లిష్టమైనటువంటి సంధులు ఇలాంటివన్నీ కూడా రాకుండా సరళమైన భాషలో వ్రాయడానికి నేను ప్రయత్నిస్తాను అని ఆయన వివేకవర్ధని 4వ సంచికలో రాసుకున్నారు. పూర్తిగా వాడుక భాష కాదండి, పూర్తిగా వాడుక భాష ఉద్యమం గిడుగు రామ్మూర్తి పంతులు గారు ప్రారంభించారు. కాకపోతే వీరేశలింగం పంతులు గారంటే సరళ గ్రాంధికం, మరీ పూర్తిగా సంస్కృతంలో ఉన్న అంత సంక్లిష్టమైనటువంటి ఇవి సమాసాలు కాకుండా సరళంగా ఉండేటటువంటి భాషలో రాయడమే నా ధ్యేయం అని వీరేశలింగం పంతులు గారు చెప్పుకున్నారు. ఆయన ఆ పత్రిక ప్రారంభించినప్పుడు కూడా చెప్పారు, నాకు 2 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయి, భాషాభివృద్ధి, దేశాభివృద్ధి. భాషని అభివృద్ధి చేయడం, దేశాన్ని అభివృద్ధి చేయడం, ఈ 2 కూడా నా యొక్క లక్ష్యాలు అని వీరేశలింగం గారు చెప్పుకున్నారు. ఈ పత్రికలు పెట్టడం, వాటిని కొనసాగించడం అంత సాధారణమైనటువంటి విషయం కాదండి. ఎందుకంటే ఆయన పత్రిక ఏదో కాలక్షేపం కోసం, కథలు వ్యాసాలు వేయడం కోసం పెట్టలేదు. ఆయన సంఘ సంస్కరణ కార్యక్రమాలకి ప్రాచుర్యం కలిగించడానికని పెట్టారు. సంఘ సంస్కరణ కార్యక్రమాలంటే ఏమిటి? లంచాలు తీసుకోవడం మంచిది కాదు అని రాయాలి పత్రికలో. రాస్తే ఒప్పుకుంటారా? రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఈ వేశ్యల దగ్గరికి వెళ్ళడం మంచిది కాదు అని రాసేవాడు. మరి అది సమాజంలో ఉన్నటువంటి ఈ శృంగార పురుషులు వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. మూఢాచారాలు మార్చుకోవాలి అని రాసేవాడు ఆయన. దాన్ని మరి ఈ ఆచారపరులు ఎవరు కూడా ఒప్పుకునేవాళ్ళు కాదు. మీరు మతం పేరు చెప్పుకుని నీతి బాహ్యమైన పనులు చేస్తున్నారు అని రాసేవాడు ఆయన. దానికి మరి వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇలా ఆయన ఏదైనా సరే సమాజంలో ఉన్నటువంటి దురాచారాన్ని ఎదిరించి రాసినప్పుడు ఈయన కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఎందుకంటే అవి నచ్చని వాళ్ళందరూ కూడా వీరేశలింగం పంతులు గారి మీద పోరాటానికి దిగుతూ ఉండేవాళ్ళు. ఇలాగా అందుకే మొట్టమొదట్లో చెప్పాను ఈయన విప్లవ వీరుడు అని. ఏ పని చేసినా కానీ ఆయన ఒక సంఘర్షణతోటి, పోరాటంతో ఎలాగైనా దాన్ని సాధించాలి అని వాటిని అన్నింటినీ ఎదుర్కొని తాను చేపట్టిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ వివేకవర్ధిని పత్రికని మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. ఒకసారి ఆ పత్రికలో ఏం రాశారంటే, ఒక యోగిని అని ఒక ఆవిడ ఎవరో చాలా బొందితోటే స్వర్గానికి వెళ్ళొచ్చు, ఆ రహస్యాలన్నీ నేను చెబుతాను అని ఒక యోగిని ప్రచారం చేసుకుంటుంటే ఆ యోగిని చేసేటటువంటి పనులు తప్పు అని ఈయన పత్రికలో రాశారు. ఆ యోగినికి ఒక యజమాని ఎవరో ఆ యోగిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఆ యోగిని యొక్క భక్తుడైనటువంటి ఒక యజమాని వీరేశలింగం పంతులు గారి మీదకి పోట్లాటకు వచ్చాడు. నువ్వెందుకు రాసావు యోగిని గురించి, అది రాయడం పొరపాటు, లేకపోతే నీ పత్రికను అది చేస్తాను ఇది చేస్తాను అంటుంటే వీరేశలింగం గారు ఏమాత్రం చెలించలేదు. నువ్వేం చేస్తావో చేసుకో, కావాలంటే కోర్టుకెళ్ళు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆ యోగిని నిజమైన యోగిని కాదు, దొంగ యోగిని అన్న ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, కావాలంటే కోర్టుకెళ్దాం పదా అని ఈయన కూడా ఎదురు తిరిగేసరికి ఆ వచ్చిన ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి.
ఆ విధంగా అంత ధైర్యంగా నడిపారండి ఆ పత్రికని. ఇదంతా మళ్ళీ 150 సంవత్సరాల కిందట ఆలోచించండి, ఇప్పటిది కాదు. పైగా అప్పట్లో వీరేశలింగం పంతులు గారు చేసినటువంటి పనులు ఇంకెవరూ చెయ్యలేదు. అందుకని ఆ ఎవరూ చెయ్యని పనులు ఈయన చేస్తాడు కాబట్టి ఈ వ్యతిరేకత అంతా ఉండేదండి. అలాగే ఈయన ఈ పత్రిక నడిపే రోజుల్లోనే ఏమైందంటే, అక్కడ రాజమండ్రిలో ఒక ఆయన జిల్లా జడ్జిగా ఉంటూ ఆయన ఈ న్యాయవాది పట్టాలు ఇవ్వడం కూడా జిల్లా జడ్జి దగ్గర ఉండేదటండి. అంటే ఎవరైనా సరే కొంచెం శిక్షణ తీసుకుంటే ఆ జిల్లా జడ్జి గారు ఈయన న్యాయవాదిగా పనిచేయడానికి సమంజసమే అని ఆయన ఒక సర్టిఫికెట్ లాంటిది ఇచ్చేవాడు. కాకపోతే ఆయన లంచాలు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తున్నాడు అని తెలిసి ఈయన పత్రికలో రాశారు, ఇలా ఫలానా జిల్లా జడ్జి వాలెన్ ఆయన పేరు, ఆయన లంచాలు తీసుకుని అందరికీ అటు అర్హత పత్రాలు ఇచ్చేస్తున్నాడు, ఇది పొరపాటు అని ఈయన పత్రికలో రాస్తే జిల్లా జడ్జి గారు హైకోర్టులో కేసు వేశాడు. వీరేశలింగం పంతులు గారు హైకోర్టుకు వెళ్లి దాంతో పోరాడి ఆయన నిజమే నిరూపించారు, ఆయన నిజంగా లంచాలు తీసుకుంటున్నాడు అని నిరూపించారు. ఇదంతా ఆయన పత్రిక మామూలుగా నడుపుతుంటే కనుక ఇవన్నీ పనులు చేయాల్సిన అవసరం లేదండి. కాకపోతే ఆయన చేసే పనులన్నీ కూడా సమాజ వ్యతిరేక కార్యక్రమాలకు పోరాటం కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఒక్క పత్రికే కాకుండా ఆ తర్వాత ఇంకొక ఆయన ప్రారంభించిన చింతామణి అనే పత్రికలో కూడా ఈయన సహాయం చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత 4-5 పత్రికలు మొదలు పెట్టారండి రకరకాల కార్యక్రమాలని ఆయన ముందుకు తీసుకెళ్ళడానికని. ఈయన రాజమండ్రిలో 20 సంవత్సరాలు పనిచేశాక మద్రాసు వెళ్ళారనుకున్నాం కదా. ఆ మద్రాసు వెళ్ళేటప్పుడు ఈయన ఈ పత్రిక కోసం కొన్నటువంటి ప్రెస్ను కూడా అమ్మేసి వెళ్ళారు. వివేకవర్ధిని పత్రికను పెట్టినప్పుడే మరో 2-3తో కలిపి తలాకు 150 రూపాయలు వేసుకుని ఒక ప్రెస్ కూడా కొన్నారండి. ఆ ప్రెస్ను అమ్మేసి ఈయన మద్రాసు వెళ్ళారు. మద్రాసు నుంచి వచ్చాక మళ్ళీ ఈయన సత్యవాది అని ఇంకో పత్రిక పెట్టారు. దాన్ని ఇంగ్లీష్లోను దీనిలోనూ కూడా పెట్టారనమాట. ఆ విధంగా ఆయన పత్రికలని ఏమాత్రం ఆపకుండా ఆయన చివరి వరకు కూడా కొనసాగిస్తూనే వచ్చారు. ఇది ఆయన పత్రిక అధిపతిగా ఆయనలోని ఒక కోణం అండి. ఇంకొక కోణం ఏంటంటే సంఘ సంస్కరణ కోణం. దీనిలో మళ్ళీ 2 భాగాలు ఉన్నాయండి. దురాచారాలను ఎదిరించడం ఒకటి, ఈ పెద్ద సంఘ సంస్కరణ కార్యక్రమాలు అనేటువంటి తంతు వివాహాలు చేయడం, అలాగే స్త్రీ విద్యను ప్రోత్సహించడం, ఇవి పెద్ద కార్యక్రమాలు. ఆ పెద్ద కార్యక్రమాలకు వెళ్ళడానికి ముందే ఆయన సమాజంలో ఉన్నటువంటి మూఢాచారాలని ఎదిరించడానికి అని చెప్పి చిన్న చిన్న కార్యక్రమాలు చేపడుతూ ఉండేవాళ్ళండి. ఆయన ముఖ్యంగా ఆడవాళ్లకి చదువు చెప్పించకూడదు అని చాలా మంది ఆ రోజుల్లో ప్రచారం చేసేవాళ్ళు. ఈ కొక్కొండ వెంకటరత్నం ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆడవాళ్లు చదువుకోవడానికి వీల్లేదు, ఆడవాళ్లు స్కూళ్ళకి రాకూడదు అని అన్ని పత్రికల్లోనూ వాళ్ళు వ్యాసాలు రాస్తుంటే దానికి వ్యతిరేకంగా వీరేశలింగం పంతులు గారు తన పత్రికలో ఆయన ఉదాహరణలతో కూడా రాశాడు. ఆడవాళ్లు చదువుకోకూడదని ఎక్కడ చెప్పారు, ఏ పురాణంలో ఉంది, ఏ కావ్యంలో ఉంది, ఏ పెద్దలు చెప్పారు, ఏ మతంలో ఉంది అని ఈయన ఎదురు తిరిగి ప్రశ్నించి ఆయన ఆడపిల్లల కోసమని 1874లో ఈయన ధవళేశ్వరరావు పనిచేస్తూ ఉండగానే చందాలు వేసి బాలబాలికల పాఠశాల, అంటే ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదువుకునేటువంటి పాఠశాలని, ఆడపిల్లలు విడిగా చదువుకునే పాఠశాలను కూడా ప్రారంభించారు. ఆయన వయసు ఇంకా 26 సంవత్సరాలేనండి. అది ఇంకా మళ్ళా ఇంకోసారి వివరంగా తెలుసుకుందాం ఆ స్కూళ్ల గురించి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావిస్తున్నాను. ఆ విధంగా ఆయన 26 సంవత్సరాల వయసులోనే స్త్రీ విద్య కోసం పోరాడారు. ఇంకొక దురాచారం ఏమిటంటే ఆ రోజుల్లో ఈ వేశ్యా వృత్తి. అందరూ సమాజంలో ఏ స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే వివాహేతర సంబంధం, ముఖ్యంగా ఒక వేశ్యని ఉంచుకోవడం అనేది వాళ్ళు చాలా పెద్ద పరపతిగా భావిస్తూ ఉండేవాళ్ళు. వేశ్యతో సంబంధం లేదు అంటే అతను చిన్నగా చూసేవాళ్ళు. అతను గవర్నమెంట్ ఉద్యోగం అవనియండి, జమీందారు అవనియండి, పెద్ద మనిషి అవనియండి, ఆయనకి ఒక వేశ్య ఉంది అంటే ఆయన చాలా గౌరవంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఇది చాలా చెడ్డ ఆచారం, ఇది మంచిది కాదు, వేశ్యావృత్తి మంచిది కాదు. దీన్ని మాన్పించాలి అంటే ముందుగా ఈ సమాజంలో పెద్దలు ఎవరైతే కనుక వేశ్యలను ఉంచుకుని వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్నారో వాళ్ళని ఎదిరించాలి అని ఈయన ఒక ఉద్యమం లాంటిది చేపట్టారు. ఇంకోటి ఎలా ఉండేది, ఈ పెద్దవాళ్ళందరూ కూడా అంటే కొంచెం ధనవంతులు కూడా ఏ ఇంట్లో ఏ ఇది జరిగినా కానీ, ఏ ఫంక్షన్ జరిగినా కానీ భోగం మేళం అని పెట్టి కళావంతుల్ని పిలిచి వాళ్ళతో నాట్యాలు చేయించి ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా చందాలు ఇవ్వమని అడిగేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు ఇచ్చిన చందాల్లో సగం వీళ్ళు తీసుకునేవాళ్ళు, మిగతా సగం ఆ వేశ్యలకి ఇస్తూ ఉండేవాళ్ళు. స్కూళ్ళు కూడా ఆ రోజుల్లో చాలా వరకు స్కూళ్ళు అంటే ఈ జమీందారులు వీళ్ళు పెట్టినటువంటి స్కూళ్లలో ఎక్కువగా వేశ్యలు వాళ్ళ పిల్లలు నృత్యాలు నేర్చుకోవడానికే కానీ మామూలు వాళ్ళ చదువులు ఎక్కువగా ఉండేవి కాదు. పైగా
ఆ స్కూళ్ళకు కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ చందాలు ఇస్తూ ఉండేవాళ్ళు, నెలకు 5 రూపాయలు 10 రూపాయలు, మామూలు స్కూళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ గమనించి వీరేశలింగం పంతులు గారి మనసు ఉడికిపోయింది. ఇంత దురాచారాన్ని ఇంతమంది ప్రోత్సహిస్తూ ఇంతమంది డబ్బులు కూడా దానికి ఇస్తున్నారు, మంచి పనులకు ఇవ్వటం లేదు అని ఈయన తన చుట్టూ కొంతమంది కుర్రాళ్ళను పోరు చేసుకుని ఒక సైన్యంలాగా సమీకరించుకుని ఆయన ఈ పనులు చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మనసు మార్చడానికి, వాళ్లతో ప్రతిజ్ఞలు చేయించి వాళ్ళను ఒప్పించి ఇలాంటి పనులు చెయ్యం మేము, ఇక నుంచి కూడా మేము బుద్ధిగా ఉంటామని వాళ్ళతో ప్రతిజ్ఞలు చేయించి వాళ్ళు అలాంటి పనులు చేయకుండా ఉండడానికని ఈయన ఎప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉండడం ఇలాంటివన్నీ చేశారండి. అది ఆయన దాదాపుగా తొలి రోజుల్లో ఈ వేశ్యావృత్తి నిర్మూలనకి పునాది వేసేటటువంటి పెద్ద మనుషుల్ని దానికి దూరంగా ఉండడం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత ఆయన ఎదిరించినటువంటి ఇంకొక దురాచారం లంచాలు. మనం ఇప్పుడు అనుకుంటున్నాం భారతదేశంలో లంచాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా లంచాలు లేకుండా పని అవ్వట్లేదని. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది 150 సంవత్సరాల కిందటండి. అక్కడ కూడా సమాజంలో ప్రతి దశలోనూ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఎక్కడ చూసినా కానీ లంచాలు విపరీతంగా ఉండేయట. ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక మున్సబు గారు, మున్సబు అంటే ఈ తాలూకా స్థాయిలో ఉండేవాడు, గ్రామ స్థాయిలోనూ. ఆ మున్సబు గారు తీర్పులు చెప్తూ ఉండేవాడు. ఒక్కొక్క తీర్పు చెప్పినందుకు లంచం తీసుకుంటూ ఉండేవాడు, వాది దగ్గర ప్రతివాది దగ్గర. ఎక్కువ తీర్పులు చెప్తే ఎక్కువ లంచం వస్తుంది. అందుకని తక్కువ సమయంలో ఎక్కువ తీర్పులు చెప్పాలంటే మనకి సమయం ఉండాలి కదా. అందుకని ఒక మున్సబు గారు ఏం చేశాడంటే, జిల్లాలో ఉన్నటువంటి హైకోర్టు జిల్లాలో జడ్జి ఒక ఆయన్ని పట్టుకుని, మీరు తీర్పులు రాసి పెట్టండి, నేను చదివేసేస్తాను, దాంతో నాకు ఎక్కువ లంచాలు వస్తాయి, నా లంచంలో కొంత భాగం మీకు కూడా ఇస్తాను అని ఒక జిల్లా జడ్జిని మాట్లాడుకున్నాడు. ఇది వీరేశలింగం పంతులు గారికి తెలిసి దానికి ఆధారాలు ఈయన పట్టుకోవాలి. ఏం చేశాడు, జిల్లా జడ్జి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ జిల్లా జడ్జి గారి ఇంటి చుట్టుపక్కల రోడ్లు బాగు చేసేటటువంటి పారిశుద్ధ్య కార్మికులను పట్టుకుని వాళ్ళ ద్వారా ఈ జిల్లా జడ్జి గారి చించి వేసిన పేపర్లన్నింటినీ ఈయన సేకరించి వాటిని అతికించి దాంతో ఆయన ఆధారం సంపాదించాడు. ఏమని, ఆ మున్సబు గారికి కావాల్సిన తీర్పులన్నీ ఈ జడ్జి గారు రాస్తున్నాడు, ఈ జడ్జి గారు రాసిన తీర్పులన్నీ ఆ మున్సబు కేవలం చదివి లంచాల కోసమని ఎక్కువ కేసులు ఆయన పరిష్కారం చేస్తున్నట్టుగా చూపిస్తున్నాడు, ఇది చాలా అన్యాయం అని ఆయన పేపర్లో రాశాడు. మరి సహజంగానే వెంటనే ఆ జిల్లా జడ్జి గారి మీదకి అధికారులందరూ వెళ్ళడం, ఏంటి ఇలా జరిగిందంటే, ఈలోగానే ఆ జిల్లా జడ్జి గారు పారిశుద్ధ్య కార్మికులందరూ ఈ పని చేస్తున్నారని తెలుసుకుని వాళ్ళందరినీ ఆయన అణచేశాడు. కాకపోతే అప్పటికే వీరేశలింగం పంతులు గారి దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఆధారాలతో సహా ఈ జిల్లా జడ్జి తీర్పులు రాసిస్తే మున్సబు చేస్తున్నాడు అని ఆయన రుజువు చేశారు. దీనికి ఒక విషాదాంతం ఏంటంటే, ఇదంతా తెలిసి ఆ మున్సబు గారు తనకి కోర్టులో విచారిస్తున్నారు, కోర్టులో విచారణకు పిలుస్తున్నారు అని తెలుసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తానికి ఎలాగైతే ఎక్కడ దురాచారం ఉన్నా కానీ అలా ఎదురిస్తూ ఉండేవాళ్ళండి వీరేశలింగం పంతులు గారు. ఇవన్నీ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టడానికి ముందు. ఇంకొక దురాచారం ఏంటంటే, ఆ రోజుల్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఆ శవాన్ని మొయ్యకుండా ఊళ్ళో ఉన్నటువంటి తక్కువ జాతి వాళ్ళని పిలిచి వాళ్లతో మోయిస్తూ ఉండేవాళ్ళు. ఈయన వెళ్ళి అలా కాదు, చనిపోయిన వాడు మన కుటుంబ సభ్యుడైనప్పుడు మనం మోయడంలో తప్పేం ఉంది అని అలాంటివన్నీ కూడా వాళ్ళని ఒప్పించి ఆ తక్కువ జాతి వాళ్లతో మోయించడం కాదు, కుటుంబ సభ్యులే ఈ పని చేయాలని అలాంటి వాటిని కూడా ఆయన ప్రోత్సహించారు. అలాగే ఇంకా ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా కనపడతాయండి. కాకపోతే ఆయన ఏమిటంటే, చిన్నదా పెద్దదా అని కాదు, ఇది ప్రజలు మూఢాచారాల్లో ఉన్నారు, వీళ్ళని దీని నుంచి బయటకు తీసుకురావాలి అనిపించినప్పుడు ఇది పెద్ద పన చిన్న పన అనకుండా అలాంటి వాటన్నిటిని కూడా పరిష్కరించడానికని ఈయన కృషి చేశారు. ఇంకో చాలా చిన్న విషయం, మనందరికీ ఇదో పెద్ద విషయం అనిపిస్తుంది, కానీ ఆ రోజుల్లో ఆయన చేసిన ఇంకో పని ఏమిటంటే, ఎవరైనా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వెళ్ళి పిలవాలి, వెళ్ళి పిలిస్తే తప్ప ఎవరూ రారు అనేటటువంటి ఒక ఆచారం ఇప్పటికీ ఉందనుకోండి. ఆచారాన్ని చూసి దీనివల్ల ఎంత సమయం వృధా అవుతోంది, ఎందుకు మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు నేను ఆహ్వాన పత్రం పంపిస్తే ఎవరైనా రావచ్చు కదా, దానికి వెళ్ళి పిలవాల్సినటువంటి ఇంత నమ్మకం ఉండాలా అని ఆయన దాన్ని కూడా ప్రజల్ని ఒప్పించి, ఒకళ్ళొకళ్ళు ఊరెళ్ళి పిలవడం అంటే ఎన్ని ఇబ్బందులు ఉంటున్నాయి, ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకోవాలి కదా, ఆహ్వాన పత్రం పంపిస్తే రావచ్చు కదా అని అలాంటి చిన్న విషయాల్లో కూడా ప్రజల్ని ఒప్పించడం మొదలుపెట్టారు. ఇవన్నీ చిన్న చిన్నగా కనిపిస్తాయండి, కానీ ఆయన చేసినటువంటి అతిపెద్ద సంఘ సంస్కరణ కార్యక్రమాలకి ఇవి పునాదులు అనుకోవచ్చు.
ఇంతవరకు మనం వీరేశలింగం పంతులు గారి బాల్యం గురించి, ఆయన వృత్తి జీవితం అంటే ఉపాధ్యాయుడిగా చేసినటువంటి సంవత్సరాల గురించి, ఆయన పత్రికా రంగం గురించి, ఆయన చేపట్టిన సమాజ ఈ మూఢాచార వ్యతిరేక కార్యక్రమాల గురించి తెలుసుకున్నాం. వచ్చే వారం ఆయన చేపట్టినటువంటి అతిపెద్ద సమాజ సంస్కరణ కార్యక్రమాలు అంటే వితంతు పునర్వివాహ ఉద్యమం, అలాగే ఈ స్త్రీ విద్యను ప్రోత్సహించడం, ఇలాంటివన్నీ ఎలా చేశారు, అలాంటివి చేయడంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులు ఏమిటి, అలాగే ఆయన రాసిన పుస్తకాలు, ముఖ్యంగా ఆ పుస్తకాల్లో ఆయన రకరకాల పుస్తకాలు రాయడం వెనకాలన్నటువంటి ఉద్దేశం ఏమిటి, ఈయన చేసిన పనులన్నీ కూడా ఆయనకున్న ఒకే ఒక లక్ష్యం దేశాభివృద్ధి, సమాజాభివృద్ధి కోసమే అని తన కార్యక్రమాలన్నింటినీ ఎలాగా కేంద్రీకరించుకున్నారు, ఆ విషయాలన్నీ వచ్చే వారం కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 52వ సంచికలో తెలుసుకుందామండి. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 51వ సంచికని ఇంతటితో ముగిద్దాం.